శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటో చూసేద్దామా? తల్లి జాగ్రత్త, ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఈ వీడియోని ఎక్కడ చూస్తున్నావో, నీ చుట్టూ ఎవరెవరు ఉన్నారు, ప్రదేశం ఎలాంటిదో ఒక్కసారి గమనించు. ఎందుకో తెలుసా? నీ పక్కన ఎవరైనా ఉన్నారేమో చూడు, నీ వెనుక ముందు ఎవరైనా ఉన్నారేమో చూడు. నీ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ నీ పక్కన ఉంటే దయచేసి ఈ వీడియోని ఇక్కడే కాసేపు ఆపు. అవును, నేను చెప్పేది అక్షరాల నిజం తల్లి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు గదిలో ప్రశాంతమైన ఒక చోట కూర్చొని తలుపులు వేసుకుని మరీ చూడాల్సినటువంటి ఒక వీడియో, వినాల్సినటువంటి ఒక విషయం ఎందుకో తెలుసా? ఈ వీడియోలో నేను బయట పెట్టబోయే నిజాలు నీ జీవితంలో జరుగుతున్న భయంకరమైన కుట్రలు పక్కవారికి తెలిస్తే నీ ప్రాణానికే కాదు, నీ మానసిక శాంతికి కూడా చాలా ప్రమాదం. జాగ్రత్త. ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న అతి పెద్ద ద్రోహాన్ని, కుట్రను ఈరోజు నేను బట్టబయలు చేయబోతున్నాను. నీ కళ్ళ ముందు నవ్వుతూ నీ ఇంట్లో భోజనం చేసి నీ నాశనాన్ని కోరుకుంటున్న ఆ సొంత మనుషులు ఎవరో, వారి వెన్నుపోటు నుంచి నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో ఈ వీడియోలో స్పష్టంగా చెప్పబోతున్నాను. ఈ వీడియో నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేయబోతోంది కాబట్టి ఎక్కడ ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడు తల్లి. ఎందుకో తెలుసా? ఇది ఒక రహస్యమైనటువంటి ఒక విషయం. పేరుకే దగ్గర బంధువులు, పేరుకే రక్త సంబంధీకులు ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడట్లేదు. నీ నాశనాన్ని కోరుకుంటున్న బడుద్దాయిలు వీళ్లే తల్లి. జాగ్రత్త. వీళ్ల నుంచి నిన్ను నువ్వు కాపాడుకుంటూ నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలని ఈ దుర్గమ్మ హెచ్చరిక. ఈ దుర్గమ్మ తపన కూడా అదే. కాబట్టి కాసేపు ఇక్కడ ఆగు, వెళ్ళిపోకు. ఒక్కసారి ఇక్కడ దుమ్ దుర్గాయ నమః అంటూ ఇక్కడ నాకు కామెంట్ బాక్స్ లో రాసిపెట్టు. నీ చిరునామా ఎక్కడ ఉందో, నీ మనసులో ఏ బాధ ఉందో నా వరకు చేరిపోతుంది. అలా చేరిన మరో క్షణమే నీ మనసులో ఉన్న బాధని నేను మాయం చేస్తాను తల్లి. జాగ్రత్త. ఇక్కడే ఆగు. ఎందుకు ఇంతలా చెబుతున్నానంటే, వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు కాదు, దగ్గర వాళ్ళు. నా అనుకున్న నీ వాళ్లే, నువ్వు ఎంతో నమ్మిన నీ వాళ్లే. నువ్వు గనక ఈ రోజు ఇక్కడ ఆగావు అంటే, నువ్వు దుమ్ దుర్గాయ నమః అంటూ నా నామాన్ని ఉచ్చారణ చేశావు అంటే నీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుంది. ఈ సృష్టిలో నీకంటే కూడా జాలి కలిగిన, దయ కరుణ ఉన్న వ్యక్తి ఇంకెవ్వరూ ఉండరు తల్లి. ఒకళ్ళ కష్టాల్లో ఉంటే నీ దగ్గర ఉన్నది మొత్తం తీసిచ్చేస్తావు. వాళ్ళు ఎవరో కాదు, నా వాళ్లే అని నమ్మే అంత పిచ్చిదానివి. నీ ఇంట్లో శుభకార్యం జరిగినా, పండగ వచ్చినా, నీకేదైనా మంచి జరిగినా బంధువులందరినీ కూడా పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి ఆనందపడిపోతావు. వారికి కష్టం వస్తే నీ పనులు మానుకొని మరీ వెళ్ళి పడిగాపులు కాసి సహాయం చేసి వస్తావు. కానీ నీకు తిరిగి దక్కిందేంటి తల్లి? అవమానం, నిందలు, వెన్నుపోటు. ఈ మాట వింటున్నా నీ మనసులో ఇప్పుడు, గుండెల్లో ఇప్పుడు ఒకటే బాధ. అవునా తల్లి? నేను నా జీవితాన్ని ఎవరి కోసమైతే దారిపోసానో వాళ్లే నన్ను బజారుకి ఇచ్చేశారమ్మా అని నువ్వు లోపల కుమిలిపోతున్నావు. అవునా కాదా తల్లి? చెప్పు. నువ్వు విషయం అర్థం చేసుకోవాలి. జీవితంలో పనికి రాని చెత్తని, నిన్ను మోసం చేసే మనుషులని నీ జీవితం నుంచి బయటకు గెంటేయటానికి నీ దుర్గమ్మ చేస్తున్న పని ఇది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీ కుటుంబంలో, నీ బంధువర్గంలో ఏం జరుగుతుందో నేను చెబుతాను విను. నీ ముఖం ఎదురుగా అబ్బా నువ్వు ఎంత మంచివాడివి, ఎంత మంచిదానివి అని పొగిడే ఆ బంధువులే నువ్వు వెనక్కి తిరగగానే నీ మీద విషం జుమ్ముతున్నారు. వీడెందుకు ఎంత పైకి ఎదుగుతున్నాడు, వీడి పిల్లలు ఎందుకు ఇంతలా బాగుపడిపోతున్నారు, ఇంతలా చదువుతున్నారు, వీళ్ళకి ఇంత డబ్బు ఎలా వస్తుంది, ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నారు అని కుళ్ళుకుంటారు. నువ్వు కట్టుకున్న ఇల్లు చూసి, నువ్వు కట్టుకున్న బట్టలను చూసి, నువ్వు కొన్న కారు చూసి, నువ్వు కొన్న వాహనం చూసి పళ్ళు కొరుకుతున్నారు. నీ సొంత బంధువులే, వేరే వాళ్ళు కూడా కాదు. బయట శత్రువు అంటే కత్తితో పోరాడవచ్చు, కానీ శత్రువు నీ ఇంట్లోనే కూర్చొని నీతో పాటే టీ తాగుతాడు, నువ్వు పెట్టే అన్నం తింటాడు, నువ్వు ఇచ్చే ఏదో ఒక పండో పలహారమో తీసుకుంటాడు, అన్నీ చేస్తాడు. నీ ముందు ఇంతలా నవ్వుతూ నటిస్తూ ఉండే మనిషి నీ వెన్నులో కత్తి దింపాలని చూస్తున్నాడు. అయితే దానికంటే కూడా 100 రెట్లు ప్రమాదకరమైన నరదృష్టి మరియు కుటుంబ దోషం
ఇవి కూడా సొంత రక్త సంబంధికులు లేదా దగ్గర బంధువులు నీ నాశనం కోరుకుంటే దాని ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా తల్లి. నీ ఇంట్లో ఎప్పుడు లేని గొడవలు, అకారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టే మంచినీళ్ళలా ఖర్చు అయిపోతుంది. నువ్వు ఎంత కష్టపడినా ఆఫీసులో గుర్తింపు ఉండదు. ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్యం వస్తూనే ఉంటుంది. మందులు వాడినా తగ్గదు. డాక్టర్లకేమీ అర్థం కాదు. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు. ఏదో తెలియని భయం, గుండెదడ నిన్ను వెంటాడుతూ ఉంటాయి. ఇవన్నీ నీకు జరుగుతున్నాయి తల్లి. జరుగుతున్నాయంటే 100కు 100% నీ మీద వారి చెడు దృష్టి ఘోరంగా పడింది అని అర్థం చేసుకో. కానీ నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. ధర్మానికి ప్రతీక అయిన నీ దుర్గమ్మ బిడ్డవి నువ్వు. వారు ఎంత కుట్రలు చేసినా, ఎంత ఏడ్చినా ఈ రోజు నేను నీకు ఈ అద్భుతమైన రహస్య తాంత్రిక పరిహారాన్ని ఇవ్వబోతున్నాను. అందుకే ఈ వీడియోను ఒంటరిగా చూడమని ఎందుకు చెప్పానో అర్థమైందా? ఎందుకంటే నేను చెప్పబోయే ఈ పరిహారం నువ్వు చేస్తున్నట్లు ఇంట్లో వాళ్లకు తప్ప బయట వాళ్లకు కానీ నీ బంధువులకు కానీ అస్సలు తెలియకూడదు. ఈ పని చేశావంటే నీ మీద పడి ఏడుస్తున్న వారు, నీ నాశనం కోరుకుంటున్న ఆ సొంత బంధువులు తమ కర్మను తామే అనుభవిస్తారు. వారి ఏడుపు వారి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. నీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుంది. దీని గురించి చెప్పే ముందు ఇక ఒక చిన్న విన్నపం తల్లి. నీ దుర్గమ్మ ఇప్పుడు చెప్పబోతున్న ఈ పరిహారాన్ని ఎలా చెయ్యాలో శ్రద్ధగా మనసు పెట్టి విను. పొరపాటు చెయ్యకు. దీనికి కావలసిన వస్తువులు ఏంటో తెలుసా? ఒక గుప్పెడు కల్లుప్పు, నల్ల ఆవాలు, 3 పచ్చ కర్పూరం బిళ్ళలు. ఈ పరిహారాన్ని నువ్వు మంగళవారం రాత్రి లేదా శనివారం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత మాత్రమే చెయ్యాలి తల్లి. ఇంట్లో అందరూ పడుకున్నాక లేదా ప్రశాంతంగా ఉన్న సమయంలో చెయ్యి. ముందుగా స్నానం చేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కో. తూర్పు దిక్కుగా కూర్చో. నీ ఎడం చేతిలో ఈ గుప్పుడు కల్లుప్పు, నల్ల ఆవాలు తీసుకో. దానిపైన ఆ 3 పచ్చ కర్పూరపు బిళ్ళలు పెట్టు. ఇప్పుడు నీ కుడి చేతిని ఎడం చేతి మీద మూసి ఉంచు. కళ్ళు మూసుకొని నీ దుర్గమ్మని మనస్ఫూర్తిగా ధ్యానించు. తల్లి, నాకు తెలియక నేను ఎవరికైనా ద్రోహం చేసి ఉంటే నన్ను క్షమించు. కానీ నా ఎదుగుదల చూసి, నా కుటుంబ సంతోషాన్ని చూసి ఓర్వలేక నా బంధువులు లేదా నాకు తెలిసిన వారు నా మీద ప్రయోగిస్తున్నటువంటి నర దృష్టి, కన్ను దృష్టి, నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఈ క్షణమే నా ఇంటి నుంచి, నా శరీరం నుంచి వెళ్ళిపోవాలి. నా నాశనం కోరుకునే వారి ఆలోచనలు భస్మం అయిపోవాలి అని గట్టిగా సంకల్పం చేసుకో. ఇలా సంకల్పం చేసుకున్న తర్వాత ఆ చేతిలో ఉన్నటువంటి ఉప్పు, ఆవాలు, కర్పూరము ఈ 3ంటిని తీసుకుని నీ తల చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 7 సార్లు తిప్పి, నీ ఇంట్లో ఏ గదిలో అయితే ఎక్కువ గొడవలు జరుగుతున్నాయో లేదా ఎక్కడైతే అశాంతి ఉందో ఆ గదంతా ఆ చేత్తోనే ఒక్కసారి తిరుగు. తర్వాత వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి బాల్కనీలో కానీ, ఆరబయట కానీ, కాంపౌండ్ వాల్లో కానీ ఒక మట్టి ప్రమిదలో ఒక పాత ప్లేట్లోనో ఉప్పు, ఆవాలు వెలిగించు. అది కాలిపోతున్నప్పుడు అందులో నుంచి వచ్చే చిటపట శబ్దాలను విను. ఆ ఆవాలు, ఉప్పు ఎలాగైతే కాలి బూడిద అవుతున్నాయో నీ మీద ఏడుస్తున్న బంధువుల చెడుకల్లో, వారి కుట్రల్లో నీ పాలిట ఉన్నటువంటి దరిద్రం అంత ఆ క్షణమే కాలి బూడిద అయిపోయింది. ఇది అక్షర సత్యం. ఇది నీ దుర్గమ్మ ఇస్తున్న ఒక ఉపాయం. ఇక ఆ కర్పూరం అవన్నీ ఆరిపోయేంత వరకు అక్కడే నిలబడి మనసులో దుమ్ దుర్గాయ నమః అంటూ నీ దుర్గమ్మని స్మరించుకో. ఆరిపోయిన తర్వాత ఆ బూడిదను నీళ్ళల్లో వేసి కడిగేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కొని పడుకో. ఈ చిన్న తాంత్రిక క్రియ నీ జీవితంలో చేసే అద్భుతాన్ని తెల్లవారేసరికి నువ్వు చూస్తావు. నీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. నీకు రావాల్సిన డబ్బు మార్గాలు తెరుచుకుంటాయి. నీ మీద కుట్రలు చేసేవారు కూడా నీ ముఖం చూడటానికి భయపడిపోవాలి. కానీ ఇకపై కొన్ని కఠినమైన నియమాలు పాటించు తల్లి. నీ బంధువులతో ఎలా ఉండాలో నేను చెబుతాను. నీ కష్టాలు సుఖాలు ఎవరికి చెప్పుకో. నీ ఇంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నీ పిల్లలకు ఎంత జీతం వస్తోంది, నువ్వు కొత్తగా కొన్న స్థలం విలువ ఎంత, ఇలాంటి విషయాలు సొంత అన్నదమ్ములకు కూడా చెప్పకు. నీ సంతోషమే వాళ్ళ కడుపు మంట. నీ నోరే నీకు అతిపెద్ద శత్రువు. ఈ రోజు నుంచి మౌనం పాటించు. ఎవరైనా ఏదైనా అడిగితే భగవంతుడి దయ, దుర్గమ్మ ఆశీర్వాదాల వల్ల గడిచిపోతోంది అని చెప్పి ఊరుకో. అంతేకాని ప్రతి ఒక్క విషయము కూడా చెప్పకు. నీపై ఏడ్చే బంధువుల ఇళ్లకు వెళ్ళినప్పుడు భోజనం చేసో, ప్రసాదాల రూపంలోనో, స్వీట్ల రూపంలో ఏవి కూడా తీసుకోకు. తీసుకోవటం మానే. ఎందుకంటే వాళ్ళ మనసులో ఎలాంటి ఒక కుళ్ళు బుద్ధి ఉంచుకొని వాళ్ళు ఏదైనా నీకు ఇస్తే దాని రూపంలో ఆ నెగిటివ్ ఎనర్జీ నీ శరీరంలోకి వెళ్ళి నీ జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి జాగ్రత్త.
నీ దుర్గమ్మ చెప్పింది అక్షరాల తూచా తప్పకుండా పాటించు తల్లి. నీ దుర్గమ్మ నీ వెంట ఉండి నీ తోడుగా ఉండి అనుక్షణం నిన్ను రక్షిస్తుంది అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు దుర్గమ్మ మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.